Next, Annaprasana. Next, some Aksharabhyasam. Annaprasana after Aksharabhyasam. Next, in some areas, some people will Upanayinam. Next, Vivaham. Before Vivaham, some other again rituals. And many will be there. And every day, every year, first birthday, second birthday, third birthday, we will celebrate. But actually, according to the astrology, they decided they have kept 120 years as the human lifespan. 120 years. See, we have many dashas will be there. According to the star, the person took birth in a particular star. Depending on that, dasha starts. For example, Kritika Nakshatram is there. His dasha starts from the Ravidasha. In that manner it completes Ravi, Chandra, Kuja, next Buddha, Guru, Shukra, Saturn and Rahu and Ketu. All together 120 years of lifespan is actually predicted. But in that 120 years of lifespan, half of the lifespan means 60 years is one of the prominent year. 60 years completing is
wonderful year. Sasti Purti, we call in Telugu Sasti Purti. You know, day consisting of 24 hours time. 12 days, 12 hours daytime, 12 hours night time, half. 24 divided into 2 halves, no? One is daytime, we will have sun god, night time, 12 hours again, half. And 120 years of lifespan, half is 60 years of lifespan. Completing 60 years is really with a wonderful health and wealth and successful life completion is not an ordinary task. It is given by Lord Himself, the boon given to the person by God Himself. Today, really a wonderful day for us on the eve of the about whom I am talking about. Everybody knows that he is going to complete. Means actually today his birthday is tomorrow, September 15th, but actually September 14th means today itself 60 years of age is completed. Tomorrow is entering into 61st year. So today is actual Sasti Purti. So we are celebrating Sasti Purti of our beloved Principal Sir, Sri Goya Garu, on this evening. గొరయ్య గారి గురించి 2 మాటలు మనం ఇన్ఫార్మల్ కాబట్టి మనం చక్కగా మాట్లాడుకుందాం. గొరయ్య గారు మరి శ్రీ సర్వారాయుడు గారు, మరి తల్లి సర్వారాయుడు గారు తండ్రి గొరయ్య గారి తండ్రి గారు సర్వారాయుడు గారు, తల్లి అనసూయమ్మ గారు. వారి దంపతుల 5వ సంతానము మన గొరయ్య గారు. ఫస్ట్ మా అక్క, అందరికన్నా పెద్ద అక్క, తర్వాత 3 అన్నదమ్ములు, తర్వాత బుద్ధుల గారాల బట్టి మన గొరయ్య గారు వాళ్ళ మదర్కి మాకు చెప్తూ ఉండేవారండి. నేను ఇంటికి వెళ్తే మా అమ్మగారు ఆవిడ దగ్గరే కూర్చోమంటారు. అక్కడి నుంచి కథలు, అరే నీకు అవి తింటావా ఇవి తింటావా అని చెప్పి ఏదో ఒకటి చెప్పారు. అంటే ఆయన ఎక్కడంటే ముగ్గుళ్ళ అని చెప్పి సీతానగరం దగ్గర ఉన్నటువంటి ముగ్గుళ్ళ ఊరు అనమాట అండి, ఆయన సొంత గ్రామం. అక్కడ విద్యాభ్యాసం ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మరి సీతానగరంలో హయ్యర్ స్టడీస్కి వచ్చి తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకుని మరి అక్కడి నుంచి ఏలూరు సిఆర్ఎండి కాలేజీలో పీజీ కంప్లీట్ చేసుకుని మరి అక్కడి నుంచి ప్రయాణం సాగించి యానంకి అక్కడ ఆయన మరి సెరమిక్ ఫ్యాక్టరీలో మరి మేనేజర్ పోస్ట్లో జాయిన్ అయ్యి మరి అక్కడి నుంచి మరి ఆయన యొక్క నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మరి ఆయన గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తూ ఆయన రాజమండ్రికి విచ్చేయటం జరిగింది అనమాట. సురేఖ గారు చేయి పట్టుకుని మరి అక్కడి నుంచి ఆయన గురుకుల ప్రవేశం జరిగింది. అక్కడి నుంచి ఏకధాటిగా 30 సంవత్సరాలు పైన 82 సంవత్సరాలు 92లో ఎంటర్ అయ్యారు. 2024 ఇప్పుడు ఆయన మరి 32 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 60 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఆయన ఇక్కడ మన అందరి ముందు చేసుకుంటున్నారు. అందరం చేసుకున్నాము. అది నిజంగా ఒక అదృష్టం సార్. ఎందుకంటే మనం ఇందిరా గారిని చూసాము. ఇందిరా గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్గా జరిగింది. అలాగే సార్ ఒక షష్ఠి పూర్తి మహోత్సవాలు కూడా అంటే అందరి మధ్య స్టూడెంట్స్ మధ్య కాకపోయినప్పటికీ అందరి స్టాఫ్ మధ్య గురుకుల ప్రాంగణంలో జరగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ఈ రోజున మరి షష్ఠి పూర్తి మహోత్సవం చేసుకుంటున్నటువంటి మన ప్రిన్సిపల్ గారు గొరయ్య గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి ఆయన సంబంధించినటువంటి అంటే ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది
అనేటువంటి విషయము మనం చక్కటి ఏవి ద్వారా ఒకసారి చూసి తర్వాత అందరి సమక్షంలో ఆయన్ని కేక్ కట్ చేయవలసిందిగా కోరుచున్నాము. మరి ఇప్పుడు అప్డేట్ గురు ఇది మార్నింగ్ మన పీటీ మాస్టర్ గారు డ్రాయింగ్ సార్ వాళ్ళకి వచ్చినటువంటి ఐడియాకి ఓకే అంటే మీరు పక్కన తోడు ఉండాలండి. అటుపక్క కమిటీ మెంబర్ ఇటుపక్క కరస్పాండెంట్ ఓకే. ఇప్పుడు అందరి సమక్షంలో అందరం కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మురయ్య గారిని ఇన్వైట్ చేద్దాము. ఒకసారి అందరూ కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే May God bless you. May God bless you. May God. సాయంకాలం చక్కని వాతావరణం నా కమ్యూనిటీ అంటే అబౌవ్ 60 వేరమైన ఉన్నాను నాకు ఒక తోడు వచ్చారు సీనియర్ సిటిజన్ అనుకోవచ్చు మా అతనికి ఎవరు పరిగెట్టలేదు అంటే స్వామి చెప్పేటప్పుడు కూడా
వయసుతో సంబంధం లేదనే చెప్తారు స్వామి. మన థాట్స్ నేను ఒకసారి గోల్ రామారావు గారు చెప్పారు, లాయర్ ప్రొఫెషన్లో ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే అంత టాలెంట్, ఎక్స్పీరియన్స్. అలాగా టీచర్ ప్రొఫెషన్ కూడా సేమ్. ఎందుకంటే ఈవేళ ఒక స్ట్రెస్ ఏమైనా ఉన్నదనుకోండి మనకి, మీరు స్కూల్కి వచ్చాక ఇంటి దగ్గర వదిలేసి పిల్లల్ని చూసేవాడికి ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మీ అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. మరి సుమారు 30 సంవత్సరాల నుంచి గురవయ్య గారు స్వామి ఆశీస్సులతో సత్యసాయి గురుకులంలో ఒక టీచర్గా జాయిన్ అయ్యి, ఒక వైస్ ప్రిన్సిపాల్గా ఉండి, ఒక ప్రిన్సిపాల్గా ప్రమోట్ అయ్యి 2 రోజుల క్రితం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు అనదర్ 2.5 years ఎక్స్టెన్షన్ అది స్వామివారికి అది కరెక్ట్ సార్. బర్త్డే గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్. చాలా మంది అనుకుంటారు ఇది రెగ్యులర్ అవుదాము ఏమిటి. నాకు 6 రోజుల క్రితం ఇక్కడే ఉన్నారు శర్మ గారు, సార్ ప్రిన్సిపాల్ గారి గురించి ట్రస్ట్ రాయలేము, మరి శాలరీకి వచ్చేటప్పటికి మనకి ఎలాగా అని అడిగారు. నాకు ఆ నమ్మకం ఉందండి, కుదిరేయండి అని. ఈవెన్ మాకు కూడా అదే ఉంది. నాకు నమ్మకం ఉందండి, ఇక్కడే ఉన్నారు శర్మ గారు, కుదిరేయండి సార్ అని. ఆ అన్న మన్నాడు కాకుండా అన్నాడు. ట్రస్ట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ట్రస్ట్ నుంచి ఫోన్ రావడం జరిగింది, మీ ప్రపోజల్ ఎక్స్టెన్షన్కి పంపించండి ప్రిన్సిపాల్ దగ్గర. ఆయన కూడా తెలియదు, మెయిల్ పంపించేశాక అక్కడి నుంచి మెయిల్ వచ్చిన తర్వాత నేను చెప్పాను. అంటే సప్లై చేయాలని తెలియకూడదు కాదు. నిజానికి ఇవాళ రేఖా మేడం గారు కూడా ఉంటే చాలా ఆనందకరమైన విషయం. 60 సంవత్సరాలు వచ్చినాయి అంటే 59 సంవత్సరాలు మనం ఎలా గడిచినాయి అన్నది ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 24-25 సంవత్సరాలు వచ్చేటప్పటికి మగవాళ్ళకి ఇంకా సెటిల్ అవుతుంది. 27 నుంచి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయ్యేటప్పటికి అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు మనకి. అంటే నాకు ఆయనకి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అన్నీ ఎక్కడెక్కడో లవ్లు అయిపోతున్నాయి, అవన్నీ వద్దాయి మాట్లాడుకోవాలి. నాకు 25వ సంవత్సరంలో మా నాన్నగారు వెళ్ళి మా అమ్మను కూడా తీసుకెళ్ళకుండా మా ఆవిడ సెలెక్ట్ చేసుకొని వచ్చారు. మా కోడలని మా ఆవిడ అలాగే నాకు కూడా సెలెక్ట్ అంటే ఎవరిని ఏంటి సెలెక్ట్ చేయాలన్నది కాదు, నిజంగా అమ్మాయి ఎలా ఉంటుందన్నది నాకు తెలుసు. కానీ మా కోడల సంగతి నాకు తెలియదు, కానీ ఆవిడకి తెలియదు. అలాగే ఏంటంటే 25 సంవత్సరాల వరకు మనకి ఏం జరుగుతుందో తెలియదు, మనం ఏం చేయాలి, ఎలా సెటిల్ అవుతాం. ఒక కొత్త ఆవిడ వచ్చేటప్పటికి ఆవిడకి అర్థం అవుతుంది. కొత్త ఆవిడకి సరే ఏదో భగవంతుడి దేవాలు 3 ముళ్ళు వేస్తారు, అక్కడి నుంచి ఎవరి జీవితాలు మనం అందరం కష్టపడి వెళ్తానే ఉంటాం. ఈ లోపల 1-2 పిల్లలు పుడతారు, మళ్ళీ ఆడ ప్లానింగ్లు, ఆడ పెళ్ళిళ్ళు, 50 మంది దాటిపోతాయి. బరువు బాధ్యతలతో వీపి మీద బరువు ఎక్కువైపోయి కుటుంబ సమస్యలు లేకపోయినా, ఆర్థిక సమస్యలు లేకపోయినా, సమాజ సమస్యలతో పాటు మనం ఎటుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. 60 వచ్చిన తర్వాత షష్ఠపూర్తి అని చెప్పడం జరిగింది ఇందాక మన బాలకృష్ణ సాయి గారు. 60 సంవత్సరాలు మనతో పాటు సుమారు 35 సంవత్సరాలు భాగస్వామి మనతో కష్టసుఖాలు పెంచుకొని పంచుకొని అప్పుడుకి అమ్మాయ్య అని అనేటప్పటికి మన పిల్లలు వచ్చి ఈ షష్ఠపూర్తి కార్యక్రమం చేస్తారు. మరి చేసిన తర్వాత అయినా రెస్ట్ ఉంటుందంటే ఉండదు మనకి, మళ్ళీ మనం కంటిన్యూస్
కాబట్టి ఆ వయసు వరకు మనం ఆనందంగా ఉండడం అన్నది స్వామి సంస్థలో మనం ఆనందంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు జీవిత భాగస్వామి కూడా మనకి ముఖ్యం. ఈ చెప్పినవి అన్నీ కూడా ఈ రోజు వరకు నేను అనుభవిస్తున్నాను. ఆయనకు కూడా చెప్తూ ఉంటాను, సార్ ఈ సమస్య ఎలా ఉంటుంది. జనార్దన్ ఉన్నాడు ఇక్కడ, జనార్దన్కి వాళ్ళ అమ్మాయి పెళ్లి అయ్యేటట్టే చెప్పాను నేను. జనార్దన, మీ అమ్మాయి పెళ్లి అవుతుంది, మీ ఆవిడ మామూలుగా ఉండదు, అల్లుడికి దొరికి ఉంటుంది. రెండో అమ్మాయి పెళ్లి అవుతుంది, నీకు అసలు చేతిలో ఉండదు. ఏడయ్యేటప్పటికీ ఆవిడని కంగారు పెట్టేసి పూజ అయిపోతుంది, టైం అయిపోతుంది, పరుగులు పరుగులు. ఎందుకయ్యా అంత పరుగులు, ఎడున్నారు కదా అని అంటే లేదు సార్ స్వామి దగ్గర. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన. అదే అంటే పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులు ఎదిరించడం కాదు, ఒక భర్త ఆవిడ వచ్చేటప్పటికి ఒక సపోర్ట్ ఉంటుంది. నాన్న నువ్వు తప్పు, ఇవాళకి నన్ను కూడా మా అమ్మాయికి ఆటలేస్తుంటుంది, ఒంట్లో బాగోపోతే ఎందుకు అంటున్నారండి, రెస్ట్ తీసుకోండి అంటే ఆ హక్కు అన్నది భార్య ద్వారానే కాకుండా మన బిడ్డల ద్వారా కూడా వస్తుంది. మరి గురవయ్య గారి గురించి చెప్పుకుంటే ఇందాక వారి తల్లిదండ్రుల గురించి మనకి ఇంట్రడక్షన్లో చెప్పారు. ఇవాళ ఈ కార్యక్రమం రేఖ గారు లేరు, వారు ఏదో ఆఫీస్ పని మీద రాలేకపోయారు అని ఆ తల్లిదండ్రులు ఉంటే నా కొడుకు ఎంత అని అది నిజంగా తల్లి కళ్ళకి నీళ్ళు వస్తాయి ఆనందంతో. మరి అలా అనుభవించే తల్లిలు కూడా ఉన్నారు. కానీ మరి ఆయనకు బాగా ఇవ్వాలి, అమ్మ లేదన్నా. అమ్మ ఎవరికైనా సరే అమ్మే, మన 90 సంవత్సరాలు వచ్చినా అమ్మాయి. అమ్మ లేని లోటు భర్తకి భార్య వచ్చినా సరే అమ్మ అన్నది ఎప్పుడు ఎవరో కొట్టేది. నన్ను మా అమ్మ చచ్చిపోయే వరకు బంగారం అనే పిలిచింది, పేరు కూడా పిలిచింది కాదు. ఇది చెప్తున్నాను, ఈవేళ మా మనవాడిని బంగారం అని పిలుస్తుంది మా ఆవిడ. అంటే అది ఒక బంగారం అంటే హైయెస్ట్ రిచ్ మీకు మెటల్, అంటే అంతవరకు ఉంటాడు అనే ఉద్దేశం. అంతేగాని బంగారంలా ఉంటావా అంటే ఉండను. నేనైతే ఇంట్లో రాక్షసుని ఇప్పటికే వెతుకుతున్నాను. మా ఆవిడ ఎప్పుడైనా మైక్ తీసుకొచ్చేస్తానా ఎప్పుడైనా ఆవిడ చెప్తుంది నా గురించి, నిజంగా ఇంత దుర్మార్గుడు అనుకుంటాను నేను. చెప్తారు ఏదో ఒకటి. ఆవిడ 16వ సంవత్సరంలో వచ్చింది మా దగ్గరికి. కాబట్టి మరి స్వామి సన్నిధానంలో మన ఈ నవభారత సత్సాయి గురుకులంలో ఇలాంటి కార్యక్రమం స్వామి దగ్గర మనం అందరూ జరిపించుకోవడం. స్వామి కూడా 70వ సంవత్సరం వచ్చిన వాళ్ళకి భీమరథ శాంతి అని చెప్పి కార్యక్రమం చేసేవారు. నాకు మన బర్త్డేకి మీ దగ్గర ఇలా ఇక్కడ చేసుకోలేదు కానీ స్వామి సన్నిధానంలో చేసుకున్నాను. నాకు ఇష్టం ఉండదమ్మా, నాకు అంటే నా కాన్సెప్ట్ వేరు. రత్నాకర్ గారు పట్లిస్తూ ఏం చలం శ్యాము 70 వచ్చాడు, భీమరథ శాంతి కదా అని వెళ్ళి బీరువా తీసి బట్టలు చేసుకొచ్చేది. మరి ఆనందం ఎక్కడైనా ఒకటే, మీ అందరి దగ్గర పంచుకోకపోయినా స్వామి దగ్గర పంచుకున్నాం. నాకేంటంటే ఏదో గుడికి వెళ్ళిపోవడం బాగుంటుందని అలాగే నా మొదటి నుంచి అంతేనండి. మ్యారేజ్ డే కానీ ఇలాంటివి నాకు పెద్దగా నాకు ఇష్టం ఉండదు. ఖర్చు గురించి అని కాదు, ఖర్చు ఎక్కువ పెట్టాం, ఖర్చు గురించి అని కాదు. ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి. ఒకసారి ఛాన్స్ ఇవ్వడానికి ఇది చూద్దాం. చూద్దామండి, బయలుదేరుతాం. మరి ఇవాళ అందరూ చక్కగా ఆనందంగా చేసుకున్నాం. మరి వారి శ్రీమతి గారు లేకపోయినా ఈవేళ మరి వారి శ్రీమతి గారి తరపున కూడా గురవయ్య గారే తీయన పలుకులతో మనల్ని ఆనందించాలని చెప్పి మరి వారం కూడా స్పీచ్ ఇవ్వమని చెప్పారు. మన కేజీలో వచ్చింది, మేము పంపిస్తూ ఉంటాం, మీరు కట్ చేస్తూ ఉండండి అని చెప్పారు. మరి డీజేఎంఎల్ వారు వచ్చి 10 కేజీల కేక్ అని చెప్పి డొనేట్ చేశారు. మరి ఆ 10 కేజీల కేక్ మరి ఆయన కట్ చేస్తారు. ఇప్పుడు
10 కేజీల కేక్ మరి ఆయనే తినాలి మరి Thank you, Swami. Honorable Correspondent, sir. Mike, Sachin. Honorable Correspondent, sir. Committee member Sri Somsundar Reddy garu. Dear friends. Friends. Unofficial friends. Official friends. Not colleagues. ఇక్కడ colleagues కాదు sir, friends. అదే అందుకనే unofficial gathering. ఒక సెలబ్రేషన్ ఎవరితో జరుపుకుంటే బాగుంటుంది? ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా మనల్ని అభిమానించేవాడు, మనల్ని ప్రేమించేవాడు, ఆత్మీయులు, మన మంచిని కోరుకునేవాడు, వాళ్ళతో జరుపుకుంటే అది ఏదైనా చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి కూడా చెప్పాలి. 60 అని చెప్పండి సార్, షష్టి పూర్తి అనకండి అని నన్ను బాలకృష్ణ గారిని పర్సనల్ గా రిక్వెస్ట్ చేశాను. కరెక్ట్. సరే, షష్టి పూర్తిని ఎవరితో జరుపుకోవాలి లేదా ఎవరు చెప్పాలి? కొడుకులు, కూతుళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అమ్మ నాన్న ఉంటే వాళ్ళు కూడా చేస్తారు. సంవత్సరం ఉందా అది? నేను అన్నగా చేశాను సార్. నేను స్టార్ట్ చేశాను. ఈ రోజు నేను వద్దన్నా సరే ఆయన దాన్ని షష్టిపూర్తి అన్నారు కాబట్టి ఈ షష్టిపూర్తి సార్ యాక్సెప్టెడ్. ఎవరు చేస్తున్నారు? అన్న నాకు ఒక్కరే ఉన్నారు. అన్న ఇక్కడ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిల్లలు కూడా. నా కూతురు వయసు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నా డాక్టర్ ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి అదే వయసు. పెళ్లిగాని పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా స్టిల్ బాధ్యతలు ఉన్నాయి నాకు. వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేయాలి. రోహిత్ ఉన్నాడు, బాబు పుల్కి చెల్లెలు ఎవరా? అమ్మాయి పేరు ఏం పేరు? మనస్సుని. నీకు అంత కట్నం ఇస్తారు మీ నాన్నగారు. లవీనా.
అమ్మ నాకు అస్సలు భయం లేదు, ఆడపిల్లలకి పెద్ద డిమాండ్. సార్ 10 ఎకరాల వరకు. అదే అక్కర్లొద్దు, అమ్మాయిలు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే అమ్మాయి ఉంది అంటే ఎదురుగట్టు నుంచి మరీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు. బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఉండండి. అసలు మీరు ఐశ్వర్య ఇచ్చిన ఆర్బీఐ అంటే ఆర్బీఐ భయపడొద్దని ఆడపిల్లలు ఉన్నారు సార్. ఆడపిల్లలు కావాలంటూ ఎదురొస్తారు ఖచ్చితంగా. మీకు ఏం కావాలని అడిగి మీకు కావాల్సింది ఏదో ఇచ్చి మీ అమ్మాయిని మాకు ఇచ్చి పెళ్ళి, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అడిగేవాడు వస్తారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సెలబ్రేషన్ లేదా మా బాలకృష్ణ గారు వద్దన్నా సరే హైలైట్ చేశారు కాబట్టి ఒకసారి పూర్తి నా వాళ్ళ మధ్య జరిగింది, నా అనుకున్న వాళ్ళ మధ్య జరిగింది. చాలా చాలా హ్యాపీ. మా అమ్మాయి నెల నుంచి ఫోన్ చేస్తుంది, ఎప్పుడు రమ్మంటారు డాడీ, ఏం చేద్దాం డాడీ, ఉదయం తర్వాత చూద్దాము, నాకు కొంచెం టైం కావాలి, నేను కొంచెం బిజీగా ఉన్నాను అని దాటేస్తున్నాను. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నన్ను అడగల, చేసేసారు. మేబీ ఇదే కరెక్ట్. అడిగి చేయడం ఏంటి, అడగకుండా చేస్తారు. ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. ఇంకా బాలకృష్ణ చెప్పినట్లు ఈ ఏర్పాట్లు మిగిలిన ఏర్పాట్లు పంపిస్తాను సార్. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, పాపం నా శ్రీమతి రావాల్సింది, వస్తాను అని చెప్పింది. అయితే నిజంగానే పాపం వేరే సీరియస్ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల, స్కూల్ టీచర్కి ఆఫీస్ వర్క్ ఏంటి, మీకు ఆఫీస్ వర్క్ ఏముంటుంది? మీ హస్బెండ్ ఎవరితో అయినా నా వైఫ్కి ఆఫీస్ వర్క్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు నమ్మతా. రాజమండ్రిలో మనకు ఒక సైన్స్ సెంటర్ ఉంది, కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబడింది. సెంట్రల్ గవర్నమెంట్ సమ్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ దట్ విల్ ఓపెన్ వెరీ సూన్. త్వరలోనే ఓపెన్ కాబోతుంది. Probably she will be deputed as the project officer there in the science center. So, Director of AP Council of Science and Technology has arrived today to the science center, called her, and they are planning to inaugurate that science center, and probably she will be given the task of taking charge as the project officer. So that is the reason why she couldn't make out. Yeah. ఆమె తరఫున నేనే వచ్చాను ఎక్స్ప్లెనేషన్. మరి ఇది ఇంకొక బ్లెస్సింగ్ అండి, ఈ రోజే ఆ రకంగా పాప రావడం నిజంగానే ఇందాక మన కస్పాండెంట్ గారు చెప్పినట్లు బహుశా అమ్మా నాన్నకి చాలా సంతోషం. ఆయన ఎక్కడున్నా వాళ్ళ ఆశీర్వాదం మీకు ఉన్నాయి. ఎంతో ప్రేమించే, ఎంతో అభిమానించే ఇంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అన్నింటినీ మించి భగవాన్ బాబా వారి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 1992లో నిజం చెప్పాలంటే అప్పట్లో ఒక ప్రైమరీ టీచర్గా ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పటికి ప్రైమరీ అంటే ఏముండేది కాదనుకుంటా, ఒకటే కేటగిరీ, ఎవరైనా ఏమైనా చెప్పాలి. ఐ వాజ్ ఆస్క్డ్ టు డీల్ విత్ సెకండ్ క్లాస్, later 8th class, then 10th class in a span of 3 months. Then later I was promoted as the TGT teacher and of course vice principal and then principal. 60 ఏళ్ళు వచ్చాయి కదా, స్వామి ఇంకా మనల్ని రెస్ట్ తీసుకుంటారేమో అనుకున్నాను. అందరూ అంటున్నారు కుదరదు, నేను వదలరు స్వామి అని. కరెస్పాండెంట్ గారు అయితే ఇంకా ధైర్యంగా చెప్పారు, వాళ్ళకి తెలుసు, స్వామికి తెలుసు. ఈ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్గా సార్ ఏమన్నారు అదే జరిగింది, అలాగే జరిగింది. చిత్రం అన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతుంది. నేను మోస్ట్లీ ఒప్పుకోను, ఆయన ఏదో చెప్తారు కాదు సార్ అంటే మళ్ళీ అలాగే చెప్తున్నారు.
ప్రతి ఒక్కరికి పేర్లు మెన్షన్ చేయలేను, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సంతోషాన్ని ఆత్మీయంతో పంచుకుంటే బాగుంటుంది. ఒక సెలబ్రేషన్ మనల్ని ప్రేమించడానికి కలిసి చేసుకుంటే బాగుంటుంది. ఓ పండుగ అభిమానించే వరకు చేసుకుంటే బాగుంటుంది. ఈ 60 ఏళ్ళ పండుగ మా బాలకృష్ణ సాయి గారి భాషలో షష్ఠి పూర్తి. అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క ఎవరు లేదు, అక్కలు లేదు, కూతురు ఇందిరా మేడం ఇంద్ర మేడం వచ్చి అక్క అందరి సమక్షంలో నిజంగానే మాట్లాడలేదు. ఒక మనసుకు ఒకే వచ్చింది, ఇది కదా నిజమైన పండుగ అంటే, ఇలా కదా ఎవరైనా ఇబ్బంది తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ ఇదంతా అన్ప్లాన్. ఎవరైనా చేస్తున్నారు నిజంగా నాకు తెలియదు. బాలకృష్ణ గారు ఏం చెప్పలేదు, వేణుబాబు గారు కూడా ఏమీ హింట్ ఇవ్వలేదు. సార్ యాక్చువల్లీ అడిగి నేనే చేయాలి, మీరేం చేస్తారు కూర్చోండి, మీరేం చేస్తున్నారు, సార్ కేక్ ఇస్తాను, సరే సో అట్లా అది అసలు ఏమి చేయకుండా అట్లా నేను కూడా సంథింగ్ అంటే ఇంకేదో ప్లాన్ చేస్తుంటే కన్ను గారే నన్ను అడుగుతున్నారు. వచ్చావా? చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ ఇస్ ట్రూలీ గ్రేట్ ఆనర్. ఈ రోజు నేను ఎవరిని చూసినా వాళ్ళ కళ్ళే చెప్పేస్తున్నాయి వాళ్ళ అభినందనలు. చాలా సందర్భాల్లో మన కళ్ళ నుంచే మంచి కమ్యూనికేషన్ వస్తుంది. సో ఐ హావ్ సీన్ దట్ హ్యాపీనెస్, జాయ్. ఇంకేమైనా వర్డ్స్ ఉంటే అవన్నీ. ఇంత సంతోషం ఖచ్చితంగా నేను ఎక్కడో ఏదో హోటల్లో ఎవరితోనో చేరుకున్నానంటే ఖచ్చితంగా ఇలా వచ్చుండేది కాదు. ఇట్ వాస్ ప్రాబబ్లీ కమర్షియల్, ఆర్టిఫిషియల్, బట్ ఇది మాత్రం 100% హార్ట్ఫుల్. ఎస్, మనస్ఫూర్తిగా నన్ను అభిమానించే, ఆత్మీయంగా భావించే మీరందరూ కలిసి చేయడం చాలా చాలా సంతోషంగా, నిజానికి చాలా కాస్ట్లీ గిఫ్ట్ లాగా అనిపించింది, ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. ఇవ్వటం అనేది ఒక సంతోషం. సాంప్రదాయం కూడా. ఇంటికి ఆడబడి వస్తే బట్టలు పెట్టాలి, అత్తమామ వస్తే బట్టలు పెట్టాలి, బావమామ వస్తే డబ్బులు ఇవ్వాలి కదా, సాంప్రదాయం. కరెక్ట్ సార్. మనకన్నా చిన్నవాళ్ళు అయితే అసలు ఏదో చేయాలి, మనకన్నా పెద్దవాళ్ళు అయితే నమస్కరించి ఏదో చేయాలి. ఇవ్వగలగటం, ఇచ్చే అవకాశం రావటం, అది కూడా భగవంతుడు. ఇవ్వాలని మనసులో కూడా రావాలన్నా ఇచ్చే అవకాశం రాకపోతే, ఇచ్చే అవకాశం వచ్చిన ఆర్థికంగా ఉండొచ్చు, ఇవ్వటం నిజంగానే చాలా చాలా సంతోషం. భగవంతుడి కృప వల్ల, భగవంతుడి దయ వల్ల. పర్వాలేదు, మనం ఇంకో 10 నిమిషాలు కూర్చున్నాం. 10 నిమిషాలు నేను వస్తున్నాను. ఆన్ ది వే, కెన్ యూ ప్లీజ్ వెయిట్ అని సార్. సార్ 10 నిమిషాలు అంటే వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెడతారండి సార్. దండలు మార్పించేస్తాం.
ఫోటో తీసి వేరే వాళ్ళకి ఏమంటలేదు. మరీ దారుణం. డైరెక్ట్గా అలా ఎక్కడ స్కడ్ వేస్తేలాగా ఆయన మనసులో ఉన్నావు నువ్వు అలా చెప్పేస్తేలాగా. ఇవన్నీ చూస్తేనే సిగ్గేసింది నాకు ఇలాగా. రెస్పాండెంట్ గారితో లోపలికి వస్తున్నప్పుడు కొద్దిగా లోపల అనిపించింది, కొద్దిగా సిగ్గుగా అనిపించింది. సరే అందరూ నా వాళ్ళే, మన వాళ్ళే, మనందరం మీరు 10 నిమిషాలు మీరు ముగిస్తే ఇంకోటి ఎవరితోనే మాట్లాడిస్తాం. చాలా సంతోషం. అది ఐ రిక్వెస్ట్. కరెక్ట్. సో నా మాటలు అయిపోయాయి. ఎందుకంటే ఆత్మీయులతో జరుపుకున్నటువంటి సంతోషం, ఆత్మీయుల మధ్య జరుపుకున్నటువంటి ఆనందం నాకు ఇవాళ కలిగింది. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి భగవాన్ బాబా వారికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ, ఇంత ప్రేమ మీ చర్యల ద్వారా సుందరెడ్డి గారు మీరు మాట్లాడాలి వాళ్ళు ఇక్కడ సమస్య లేదు. వాళ్ళు ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోవడం, ఒక్క మాట ఇప్పుడు వెళ్ళలేదు మేము. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంచెం అయింది, కొంచెం ఎక్కువైంది. 3 మంది ఉన్నారంటే నాకు తెలుసు. ఒక్కరు మిస్ అయ్యారు, ఒక్కరు తగ్గారు అనుకుంటున్నాను కదా, చేస్తున్నారు ఒక్కరు. మేబీ కొద్ది టైం పడుతుంది. ఈలోగా నా గురించి మనకు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది సార్. నేను చాలా పెద్ద కేక్, అందులో ఒక మంచి ఫోటో. మేబీ నేను ఫస్ట్ టైం చూసాను ఇట్లా ఒక ఫోటో కేక్ మీద రావడం. అప్పుడు అందులో వచ్చింది కదా. వెన్నీ చెప్పిన తర్వాత అందరం వెళ్ళి వెయిట్ చేస్తుంటాం. గురయ్య వచ్చేట్టున్నారు కదనమాట. అందరూ చివరి అప్పుడు ఆయన న్యూస్ చదివేవారు అనమాట. సిసిసి ఛానల్లో న్యూస్ చదివేవారు, న్యూస్ రీడర్గా ఉండేవారు. ఆ న్యూస్ అయిపోయి చదివి రికార్డ్ అయిన తర్వాత డైరెక్ట్ గా అలా వచ్చేవారు. అప్పుడు అక్కడ అందరూ అలాంటి గెట్ టుగెదర్స్ మీకు చాలా ఉంటుండేవి అనమాట. మరి ఇప్పుడు కొత్తగా చేసినటువంటి వాళ్ళు 40 మంది 50 మంది ఉన్నా కూడా, రోజు ఒకరు ఇచ్చినా కూడా మళ్ళీ వేణుబాబు గారు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఏంటంటే ఆ ట్రెడిషన్ ని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్తున్నారు ఆయన. మరి కరస్పాండెంట్ గారు ముందే మనం చెప్పడం జరిగింది, ఆయన యాక్సెప్ట్ చేయకపోవచ్చు. లేదండి, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సార్ ఇప్పుడు కొడుకులు అంటే వారు ఉన్నారు కదా, మేము పుట్టపర్తి వెళ్ళాలి, అది మీరే చెప్పండి సార్. అప్పుడు ఏం జరిగింది? ఒక ప్లే చేసినప్పుడు 2 roles were given to both of us. One, my role, father, his role, son. I request. ఇప్పుడు మళ్ళీ చేయాలి అది. Please don't give that kind of task to us. Happy birthday, sir, in advance. Sir told me that I am like his son. Yes. See, we both are sailing in the same boat for the last 11 years. In the subject way, sailing same boat in the sea of social science. Department. Social board. One word I speak about, sir. Sir is so kind-hearted. He is a ocean of patience. Okay? He has a passion towards the patients. He always has smile on his face. Number of times I shouted at him, like a father. Like a son. He is like to me father, you know. Yes, like a father. ఆయన మాట్లాడారు. ఆ స్మైల్ గురించే ఈవేళ 1240 మందిని తీసుకెళ్ళాం. ఓకే, నా కోపం దగ్గర ఆయన ఆగారంటే ఆయన స్మైలే. Yes, sir. That's my lord. అంటే మీకు ఎవరికో తెలియదు మా రూమ్లో మేము ఎలా పడతాం అన్నది. అది Sometimes I witness it, I experience it. అదే This patience only brings him the success in everyday's life. We played a drama, see, as a subject workshop, Vijayawani conducted. All subjects we went there, and suddenly they gave a topic in the workshop.
that is about how a son is habituated to bad habits. The topic is about tobacco. We played very small state. He acted as a father, I am the son. See, we ended up the drama with small quotation. No tobacco, no life. You should tell me what no. Two no's are there. K-N-O-W, N-O-W. We call them as homophones or homograms. No, N-O, no tobacco. And K-N-O-W, no life. Thank you, sir. You will have a great long life and you have to celebrate like this birthdays many more in your life. Thank you, sir. అంటే పెళ్లి చేతులు లేదు సార్. ఎవరి చేతులు? నా చేతుల్లో. నాకు తెలిసిన మా శర్మ గారు చాలా తక్కువ మాట్లాడతారు. ఆఫీస్లో అందరికీ తెలిసిన మా శర్మ గారు. ఆయన ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టబోతాను. సార్ ఒక్క 2 మాటలు, ఒకే ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట చెప్పండి. మీ మాటలు ఎలా ఉంటాయి వినాలి. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం, ఓన్లీ 1 minute. ఒక చిన్న మాట. అది చిన్న చలోక్తి. ఆయన బాగా చేస్తారు కదా చేతులు. శర్మ గారు నవంబర్లో రిటైర్ అవుతున్నారు. అవునా సార్? మళ్ళీ ఇదే రూమ్లో ఇలాగే చేసుకోవాలి. అలాగే సార్. నెక్స్ట్ సెలబ్రేషన్. జనార్దన్ నెక్స్ట్ ఇయర్. అప్పుడే వచ్చినప్పుడు ఎందుకంటే డయాస్ మాట్లాడడం అనేది స్టేజ్ ఫీర్ అంటుంటాం కదా, అది నాకు బాగా ఎక్కువ. అది ఎక్కడ మాట్లాడడం ముందుకు రావాలి అదేం కనపడలేదు. అంటే రిటైర్ అయిపోతున్నాను కదా, కొంచెం ధైర్యం వచ్చింది. వెళ్ళిపోయే ముందు ఒక ధైర్యం వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తారు సార్? కంటిన్యూ అవుతున్నారు. అంటే అఫీషియల్ గా రిటైర్ అవుతాను కదా. నెక్స్ట్ కంటిన్యూ. ఆల్రెడీ మేనేజింగ్ ట్రస్ట్ దగ్గర ఆయనే అప్రూవ్ చేస్తారు మేము అడగకుండానే. అవునా సార్? అది థ్యాంక్ యూ. మీరు రిటైర్ అవుతున్నారని చెప్పమాకండి. May God bless our glorious to celebrate many more happy returns of the day, happy birthdays. And ఇందాక శ్యామ్ గారి గురించి జనరల్ స్టడీస్ అన్నారు, తర్వాత ఆయన కాంట్రాక్టర్ అన్నారు. ఈయన తక్కువ కాదు, ఈయన ల్యాండ్ లార్డ్. ఈయన ల్యాండ్ లార్డ్. సర్వారెడ్డి గారి సన్ పెద్దరాయుడు. థ్యాంక్ యూ. శర్మ గారు మాట్లాడితే చాలా బాగుంది. మా పిటి సురేష్ గారు ధైర్యంగా కూర్చున్నాడు సార్. సురేష్ ధైర్యంగా కూర్చోరా. సురేష్ ఒక మాట చెప్పండి, నాకు కూడా చెప్పారు. అవునే తప్పని చేశారు. ఒక్క మాట చెప్పాలి సార్. ఆయన ముందు నా గురించి చెప్పలేదు, ఆయన గురించి నాకు ఒక మాట గుర్తొస్తుంది. నేను చూసినప్పుడల్లా నాకు మనసులో ఒక్కటి అనిపిస్తాను, ఆ వయసులో బహుశా నేను అలాగే ఉండేవాడిని. అంతే సార్. మీకు రిప్లైగా సార్ ఆయన. కరెక్ట్, అలాగే అనిపిస్తుంది సార్. ఇప్పుడు చెప్పండి, నా గురించి మీకే అనిపిస్తుంది? అంటే పెద్ద నేను కూడా ఎలా ఉంటాను. ఏంటండి ఆయన అడగడం మీరు చెప్పాలి కానీ ఇది ఎక్కడ గొడవ? మేము ఎప్పుడే తిట్టారని చెప్పండి, ఇదే టైము. చెప్పాలి మనసులో ఏముందో చెప్పండి. నేను మామూలు కాదు, నేనేం తక్కువ కాదండి. సార్ మాట్లాడండి సార్, మాట్లాడదాం. ఆయన మాట్లాడాలంటే విజిల్ అయ్యారు. సార్ హ్యాపీ బర్త్డే చెప్పొచ్చండి. సెకండ్ ఫస్ట్
ఏం పర్వాలేదు సార్. నువ్వు ఇంటికి వెళ్ళాక మీ ఆవిడ ఏడిపించేస్తుంది నువ్వు ఇలా మాట్లాడకపోతుంది సురేష్. ఫస్ట్ టైం ఇక్కడే మాట్లాడాను నేను ఇంటర్వ్యూలో కస్పాండ్ గారు అక్కడ కూర్చున్నారు, పక్కన ప్రిన్సిపల్ గారు. కస్పాండ్ గారు క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగారు. సరే, కస్పాండ్ గారు అప్పుడు క్వశ్చన్ అడిగారు. ఇద్దరు పిల్లలు గ్రౌండ్లో చిత్తపడేసుకున్నారు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? పడేస్తావా, లేకపోతే వాళ్ళ నా దగ్గర ఈడ్చుకొని చేస్తావా, అసలు నువ్వేం చేస్తావు? ఇంకా ఆప్షన్ మళ్ళీ క్వశ్చన్. అవి మామూలు సార్ పక్క నుండి మా కంగారు పడకు సార్ నాకు ధైర్యం చెప్పి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత స్కూల్లో నేను ఏ కార్యక్రమం చేయాలన్నా సార్ దగ్గరికి వెళ్ళి సార్ లోపలికి ఇచ్చేసారు ఎలా అని చెప్తే చేద్దాం సార్ ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం అని చెప్పేసి సారు ఫస్ట్ క్వశ్చన్ సార్ ఫస్ట్ కస్టమర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇమీడియట్గా సార్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఫస్ట్నే దాంట్లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పి ఇమీడియట్గా దాన్ని అప్రూవల్ చేయడం, లేకపోతే ఇమీడియట్గా ఫ్రాంక్గా ఉన్నట్టు చెప్పేస్తారు కస్టమర్. తర్వాత సార్ దగ్గర వచ్చిన సార్ మళ్ళీ దాన్ని మాడిఫై చేసి మళ్ళీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అలా సార్తో ట్రావెలింగ్ జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ నేను ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నానంటే ప్రిన్సిపల్ గారు ఎంతో సపోర్ట్ చేస్తారు, కానీ ఈ పొజిషన్ రాలేదు. తర్వాత సారు మామూలుగా మనకి కట్ అవుతాయండి, శాలరీస్ కట్ అవుతాయి సార్ మామూలుగా. ఆ టైంలో కూడా వచ్చి అడ్జస్ట్ చేసి కస్టమర్ గారు ప్రిన్సిపల్ గారు కూడా అడ్జస్ట్ చేసి అప్పుడు శాలరీస్ పీక్ టైంలో కూడా అడ్జస్ట్ చేయాలి. ప్రతిదీ కూడా ఇప్పటికప్పుడు 24 hours సపోర్టెడ్గానే ఉన్నారు, సపోర్టెడ్గానే ఉంటారు. అనిపించి ఒక తండ్రిలా ఆదరిస్తూనే ఉంటారు సార్. Getting introduced to this school, and sir, I was very much close to his wife, Rekha ma'am. She was my mentor when I was doing my B.Ed in IESC college. So like that I just got connected to ma'am. So it was during COVID time, I was been very much in touch with ma'am, and she asked me to conduct few online spoken English classes for the children, for her children. So she saw how I was dealing with the children, and then one night at 8 o'clock, she just called me up and said, Ravina, I'm going to send you an email ID. You just forward your resume. She didn't even tell me whether it's which school or the person is her husband only. She never told me anything. So I just said I forwarded it, ma'am, and then I was waiting for a call. Then suddenly one morning the sir called me. He personally called me and he said that you once please come down to the school, and he asked me whether I know the address of the school or not. Sir, I've never heard about Gurukulam at all. So you please send me the location. So he sent me the location in the WhatsApp, and then I came down here and I met him. It was late in the evening I met him. The school was over, maybe at 5 o'clock I met him, and he just took an informal interview asking about my whereabouts. After that he asked me to come again the next day morning with an interview. You also wanted to? Yes, please. సరే అలాగే సార్. లీడ్ నేను ఇచ్చినట్టున్నాను. ఆధ్యాత్మికంలో కూడా సీతారామాయణం అన్నారు, కానీ సీతారాముడు అన్నారు. అవును సార్, పార్వతీ పరమేశ్వర్లు అని. అయితే సరే, ఫిమేల్ డామినేషన్ ఏం లేదు. ఏదైనా పాయింట్ అంటే సూటిగా చెప్తారు అంతే. చిన్న ఆ సూటిగా కూర్చుంటుంది. ప్రిన్సిపాల్ గారి బర్త్డే కొంచెం అలర్ట్ అయ్యి రేపు మీ ఏరియాలోనే ఉంటాను. మీరు అలాగే చేస్తారు, మీరు అలాగే చేస్తారు కదా. రేపు 10 గంటలైతే బాబు అడిగాం మన సూటిగా చెప్పరా. ఎదురుకొండ రోడ్లోని వీరాంజనేయ మత్స్యం ఉంది కదా, సూటిగా చెప్తారు.
ఇలా చంద్రుని చూడాలనుకుంటున్నారు. చెప్పండి అమ్మా. ఏమంటే పౌరులు వచ్చేది చేసేవారు రావాలి అలాగే అంటాం అధ్యక్ష పదవి. వెరీ సారీ అండి, యాక్చువల్గా అందుకే కంటిన్యూ చేయమన్నాను. అనుకోకుండా డెప్యూటీ సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ చేశాను మన సైన్స్ మ్యూజియం గురించి. సో అందుకని కంగ్రాట్స్ అమ్మా, మీరు ప్రాజెక్ట్ మేనేజర్గా వస్తున్నారట సైన్స్ దానికి. మాట్లాడుతుంటే అనుకోకుండా కలిపేశారు. సో వీడియో దాని గురించి మాట్లాడలేదు. ఎక్స్ప్లెయిన్ చేస్తా, తెలియదు నాకు, ఎక్స్ప్లెయిన్ చేస్తా. కూర్చోండి కూర్చోండి అమ్మా, కూర్చోండి. మా బొకే ఒకటి ఇవ్వండి. నచ్చకపోయిన ఇప్పుడు దండేస్తాను. కానీ ఒక విషయం సార్, చెప్పండి. ఫస్ట్ యాక్సెప్టెన్స్ నాకు మా సార్ నుంచి వచ్చింది, ఆ నుంచి కాదు. అప్పుడే మీరు వీరుడు సూర్యుడు. అమాయకుడు. అవునవును, ఆ మాయకుడు. ఎగ్జాక్ట్లీ. ఆ మాయ. ఓకే అండి, లెట్ us start. ఏదో టెన్షన్ వచ్చినట్టు దండలతో ఉన్నది కదా సార్. తర్వాత కట్ చేద్దాం. కటింగ్ దండ వేసుకోండి సార్. దండ మేనేజింగ్ అవుతుంది కదా కట్ చేయాలి. అన్ని మీరు రానన్నారని ఆవిడ రాలేదు. చెప్పారు సార్, చెప్పారు. హ్యాపీగా ఉంది. ఒక చక్కటి మెమరబుల్ స్వీట్ ఈవెంట్ మిస్ అవ్వకూడదని చెప్పి అందుకనే జస్ట్ వితిన్ 10 minutesలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చాను. అంటే ఆఫ్టర్ డ్రైవింగ్ ఇంత ఫాస్ట్గా రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మిస్ అవ్వకూడదని అనిపించింది. యాక్చువల్గా మా ఈ జర్నీలో నేను ఎవ్రీథింగ్ ఈరోజు ఇలా నిలబడానంటే బికాస్ ఆఫ్ మై సార్. ఎస్ కంపల్సరీ మనకి బాగా సపోర్ట్ ఉండాలి. మెయిన్ థింగ్ నేను మాట్లాడాలి అనుకున్నది జనరల్గా నేను అంత గుడ్ స్పీకర్ని కాదు.
ఆఫ్టర్ మా సార్ దగ్గర నుంచి చూసిన తర్వాత నేను మా బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం మాట్లాడాలి అని చెప్పి ఫస్ట్ ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుని అప్పటి నుంచి నెమ్మదిగా డెవలప్ చేసుకున్నాను. సో ఆ వర్డ్స్ మాట్లాడే విధానం అంతా కూడా ఇమిటేషన్ ఆఫ్ పవర్ సార్. ఏ ఈవెంట్ తీసుకున్నా ఏం చేసినా కొంచెం ఏమైనా డిస్కరేజ్ అయినా డిసప్పాయింట్ అయ్యి ఏదైనా ఆలోచిస్తున్నా యూ కెన్ డూ ఇట్, చేయగలవు, నువ్వు చేయగలవు అని ప్రతి దాంట్లోని కూడా. ఎందుకంటే మనం ఏ వర్క్ చేసినా కూడా ఎదురు ఏ ఒకటి ఆటంకాలు రాకుండా ఉండవు. సో వచ్చినప్పుడు బ్యాక్ సపోర్ట్ ఈజ్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ మై సారాస్. మై పేరెంట్స్ ఫస్ట్ అని ఎందుకంటే మా సారు ఏ ఊ అన్న మా పేరెంట్స్ వెనకాల నుంచి ఆయన వెళ్ళమని అంటున్నారు కదా, నువ్వు ఎందుకు ఆలోచిస్తావు, నువ్వు మేము పిల్లలు చూసుకుంటాం, మా ఎదురుగానే ఉంటారు మా పేరెంట్స్. సో వాళ్ళ ముగ్గురు ఒకటి నేను ఎప్పుడు ఇప్పటికీ కూడా అవుట్ అది యూనో సార్. ఏదన్నా కూడా ఫస్ట్ ఆయనకే చెప్తారు, ఆయనే సపోర్ట్ తీసుకుంటారు, ఆయనే చేస్తారు. ఈజ్ లైక్ ఏ సన్ ఓన్లీ. నేను ఎక్స్ట్రా పర్సన్ కిందే కనిపిస్తాను. ఏదైనా నువ్వు అలాగే చెప్తావు కానీ ఏం కాదు అతని గురి అలా అన్నారు అని చెప్తారు. సో అంటే ఆ బాండింగ్ ఉండడం వల్ల నేను ఈరోజు ఇన్ని వర్క్స్ చేయడానికి కారణం కూడా ఇది. ఈరోజు కమింగ్ ఈవెంట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇందాక యాక్సెప్ట్ చేయమని అన్నారు, జరగచ్చు. సో దీనికి కూడా వెళ్దామా వద్దా నేను చాలా ఆలోచించి ఒక 1 month బ్యాక్ నో అని చెప్పాను. అప్పుడు ఆ తర్వాత మా సార్ చెప్పారు, అలా కాదు నీకు ఆలోచించుకో, బెటర్ వన్ చేయగలవు అని చెప్పారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిహైండ్ మై సార్ ఓన్లీ. థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను. సార్ బిఫోర్ దట్ రీజెన్సీ సిరామిక్స్లో పర్సనల్ ఆఫీసర్గా చేసావా, ఐ గుడ్ జాబ్ దే. నాకు ఎప్పుడైతే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చిందో అండ్ ఆల్సో ఎయిడెడ్ హై స్కూల్, సో నో ట్రాన్స్ఫర్స్, కంపల్సరీ రాజమండ్రిలోనే ఉండాలి గవర్నమెంట్ జాబ్ అండ్ డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్. ఆలోచించి మా నాన్నగారు వాళ్ళు అడిగారు సార్ని వచ్చేమని, చూద్దామని అనుకున్నారు. కానీ తర్వాత ఆయనే డిసైడ్ అయ్యారు. తను సాక్రిఫైస్ చేసి లేదంటే ఈ రోజున ఇంకా చాలా మంచి పొజిషన్లో అక్కడ ఉండేవారు. అప్పుడే స్టార్టింగే ఆయన పర్సనల్ ఆఫీసర్గా అక్కడికి వెళ్ళిపోయారు. సో ఒక విధంగా చెప్పాలంటే సాక్రిఫైస్ ఫర్ మీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. ఇద్దరు ఒకే చోట ఉండాలి అని అనుకుని అది సాక్రిఫైస్ చేసి ఇక్కడికి రాజమండ్రి వచ్చి ఆ తర్వాత బిఎడ్ చేసి ఆఫ్టర్ దట్ చేసి ఇక్కడ సత్సాయి గురుకులంలో జాయిన్ అయ్యారు. దీనికి కూడా ఒక 9 months గ్యాప్ వచ్చింది. నేను సాయిని అడిగాను, స్వామిని అడిగాను, మీ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా సార్కి జాబ్ ఇవ్వండి అని. ఎందుకంటే హీఈస్ ఎంకామ్ బిఎడ్. సో ఆన్ దట్ టైమ్ ఎంకామ్కి నాట్ ఎలిజిబుల్ ఫర్ టీచర్స్. సో స్వామిని అడిగాను. వితిన్ 1 week అసలు ఇక్కడ వేకెన్సీ ఉంటుంది, ఇక్కడ జాబ్స్ ఉంటాయని కూడా తెలియదు. బట్ ఇట్ ఈస్ ఏ మిరాకిల్. ఇప్పటికీ నేను చాలా ఆశ్చర్యపోతాను. అసలు ఈ వేకెన్సీ ఉంటుంది, ఇక్కడ ఒక స్కూల్ ఉందని కానీ నాకు అసలు అవి ఏ విషయాలే తెలియదు. స్వామి గురించి తెలుసు. స్వామి ఒక విధంగా చెప్పాలంటే మండపేటలో మా ఇంటికి ఎదురుకుండానే స్వామి టెంపుల్ ఉంది, మందిర్ ఉంది. ఆ మందిర్ మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము. నేను అలా అనుకున్న 1 weekలో ఇక్కడ పోస్ట్ రావడము, అసలు ఎంకామ్ బిఎడ్ని ఎవరు లేదు అప్పుడు రిక్రూట్ చేసుకోవడం చాలా ఆశ్చర్యం. ఆ తర్వాత కూడా లాస్ట్ సురేష్ గారు ప్రిన్సిపాల్ గారు కూడా చాలాసార్లు మిమ్మల్ని ఎందుకు రిక్రూట్ చేసుకున్నాము అని అనుకున్నారు కూడా. ఎందుకంటే ఎంకామ్ బిఎడ్ కాబట్టి ఎంకామ్ అంటే అప్పటికి ఎలిజిబిలిటీ లేదు. ఆఫ్టర్ దట్ ఓన్లీ వచ్చి ఎంఏ. సో ఇదంతా స్వామి బ్లెస్సింగ్. ఇంటర్వ్యూ జరిగినప్పుడు అప్పుడు నాకు ఫీవర్ వచ్చింది. ఇంటర్వ్యూ కదా 11 రోజులు అన్నారు. నేను హాయిగా ఇంట్లో పడుతున్నాను. ఈ జ్వరం తగ్గింది, వెళ్ళండి ఇంటర్వ్యూకి. నేను వెళ్తాను అన్నాను. వాళ్ళ నాన్నగారిని పిలిచి ఈయన ఇంటర్వ్యూకి తీసుకెళ్ళండి అని చెప్పి నన్ను ఇంటర్వ్యూకి తోసింది. ఇక్కడ
నాతో ఉంది, నేను స్వామిని అడిగాను, అది సత్యసాయి గురుకులం, సో మీకు గ్యారంటీ వస్తుంది, మీరు వెళ్ళండి. ఏం వస్తలే, నా గుట్లో బాగాలేదు, అసలు ఇంటర్వ్యూ ఏం చేస్తాను నేను ఈ పరిస్థితిలో, నేను వెళ్ళను ఉన్నా. సో బలవంతంగా తెలుస్తున్నాను. కంప్లీట్ స్వామి అనుకున్నారు, ఇవ్వాలని అనుకున్నారు. చాలా హ్యాపీగా ఇండియాలో సర్వీస్ చేస్తున్నారు, ఇంకా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇట్స్ అ గ్రేట్. అంతా స్వామి దీవెనలే అనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే చక్కటి స్టాఫ్, ఉస్మాన్ సార్ చెప్తూ ఉంటారు, డిస్కస్ చేసుకుంటాం చిన్న చిన్నవి. చాలా చక్కటి స్టాఫ్ ఉన్నారు, బాగా చేస్తారు. మీకు అందరికీ ఒక విషయం చెప్తాను, ఇక్కడ చాలా ట్రైనింగ్ క్లాసెస్ జరిగినాయి మా టీచర్, జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ టీచర్స్కి. ప్రతి వాళ్ళు నాకు చెప్తారు, అబ్బాయి ఎంత బాగుందండి, ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలని ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, అలాగే వెళ్ళిపోవాలని అనిపించింది. అక్కడ కూర్చుని ఫొటోస్ తీసుకుని ఇంతమంది టీచర్స్, హెచ్ఎంస్ కూడా ఇంతమందికి చెప్తాను. ఎందుకంటే వాళ్ళందరితో నేను టచ్లో ఉంటాను. అన్ని సబ్జెక్ట్ వాళ్ళు ఈ స్కూల్ గురించి ఈ లోపలికి రాగానే ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నది. నిజంగా ఎంత చక్కటి అట్మాస్ఫియర్, అసలు పిల్లలు ఉన్నారా అని అనిపించటం లేదు. అయినా కూడా ఎంత బాగుంది ఆ క్యాంపస్, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇక్కడ వస్తే బాగుండదు, ఇక్కడ ఇలాంటి స్కూల్లో పనిచేస్తే బాగుండదు. దట్స్ ఏ గ్రేట్ ఆఫ్ అవర్ స్వామి ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ. బాగా చెప్పారు. పది రాక్షసులు అనేది పదం పని చేస్తారు కానీ 10 రాక్షసులు ఏంటంటే 10 రాక్షసులకి బెస్ట్ ఎగ్జాంపుల్ 24 hours వర్క్. అందుకే మీ ఇంట్లో వారిని చూశారు, ఆఫీస్లో నన్ను చూస్తారు. మీరు అన్న మాటకి నిన్న కలెక్టర్ గారు వచ్చారు లాస్ట్ వీక్. ఆవిడ కూడా ఎంతో పీస్ఫుల్గా ఉన్నది. నేను పుట్టపర్తి స్వామి ఉండగా వెళ్ళాను, అలాగే అనిపిస్తుంది మీ స్కూలు. నాకైతే చాలా నచ్చింది అంట. ఆవిడ కూడా అప్రిషియేట్ చేసింది హెచ్ఎం మీటింగ్లో, మొన్న హెచ్ఎం మీటింగ్. అది స్వామి కరుణమ్మ. మనం ఏమీ లేదు, నిమిత్త మాత్రం మేమందరం కూడా. స్వామి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏదో నెట్గా వెళ్తున్నాం. మేమేం చేసింది లేదు ఇందులో, స్వామే చేసింది ఇదంతా. మా ఇంటికి ఎవరైనా వస్తే మా ఫ్రెండ్ హాల్లో పెద్ద కబోర్డ్ ఉంది, కబోర్డ్ నిండా మేము షీల్డ్ పెట్టేస్తాం. కరెక్టే ఒకసారి నా ఫీలింగ్ డిస్ట్రిక్ట్ అవార్డ్. అప్పటికి కంబైన్డ్ స్టేట్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్, కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి అవార్డ్, నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్, పిఎస్ఎన్ పబ్లికేషన్స్ తరఫున బెస్ట్ టీచర్ అవార్డ్, నేషనల్ అవార్డ్, భారతరత్న సిఎన్ఆర్ రావు అవార్డ్ అని సంవత్సరానికి ఒక్కరికి లేదా ఇద్దరికి అవార్డ్స్ ఇస్తారు బెస్ట్ టీచర్స్కి. అండ్ షీ ఈజ్ ఆల్సో ద రిసిపియంట్ ఆఫ్ సిఎన్ఆర్ అవార్డ్. ఈ ప్రాసెస్లో ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఢిల్లీ 2-3 సార్లు ఎవరితో పాటు నేను ఫ్లైట్లో, బెంగళూరు వెళ్తే ఎవరితో పాటు నేను బెంగళూరు. సో థ్యాంక్ యూ. మీ అవార్డు ముందు కూడా వైజాగ్లో స్వామి మందిరంలోనూ ఉన్నారు, అది చెప్పండి మరి. అది ఎగ్జామ్ టైం అయిపోయింది. ఫ్లైట్ వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి అవార్డు తీసుకోవడానికి. అవార్డు తీసుకోవడానికి కాదు, ఎన్సీఆర్టీ వాళ్ళు మీ సెల్ఫ్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఒక 10 minutes అని పిలిచారు అనమాట, జస్ట్ బిఫోర్ ది నేషనల్ అవార్డ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత. సో వీఆర్ అబౌట్ టు లీవ్. వైజాగ్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకోవాలి. మన స్వామి గెస్ట్ హౌస్ ఉన్నాం సార్. ఫోన్ చేసి మీకు ఇప్పించాను. ఎస్ సార్. సార్తో మాట్లాడితే సార్ అరేంజ్ చేశారండి. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 8 o'clock అనుకుంటా. మేము 4:30 5 లేచి రెడీ అవుతున్నాం. సమ్మన్ ఆఫ్టర్ దట్ లోపల ఎవరు ఉన్నారు, నేను ఎవరినో మేడం ఉన్నారు. ఒకసారి మేడం స్నానం చేశారంటే రమ్మనండి. అప్పటికే స్టడీ అయ్యారు. బయటకు వచ్చేసరికి స్వామి హ్యాస్ ఆస్క్డ్ us to give it to someone అని ఒక చీర, డబ్బులు, ఫ్లవర్స్, పసుపు, కుంకుమ,
ఇంకా ఎవరు అంతా పట్టుకొని ఇచ్చారు. We really felt so happy that it's absolutely Swami's blessing. Yeah, మేము వెళ్ళటం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం, వెంటనే నేషనల్ అవార్డ్ డిక్లేర్ అవ్వడం, ఇట్స్ ప్రెసిడెంట్ అవార్డ్. దెన్ ఎస్, స్వామి మమ్మల్ని అంతగా అనుక్షణం ప్లస్ చేస్తూ ఉండాలి. ఇద్దరిని, మా ఇద్దరిని, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అల్లుడు మెకానికల్ ఇంజనీర్, మా మనవడు 4వ క్లాస్ చెన్నైలో ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ భగవాన్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ యువర్ లా. కరెస్పాండెంట్గా ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకండి బాబు మన అందరూ ఎందుకంటే సార్ కుటుంబానికి థ్యాంక్స్ అనకూడదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నాకు డౌట్స్ ఆయన ముందే చెప్పారు, ఇది ఇలా జరుగుతుంది. నాకు మనసులో అసలు కాదు, ఏదో రాంగ్, ఆయన ఏదో చెప్పారు కానీ అలా కాదు, ఇలా జరుగుతుంది అనుకుంటా. నెక్స్ట్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్ తర్వాత అది అట్లాగే జరుగుతుంది. సో ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ నాట్ ఇన్ వన్ ఈవెంట్ ఆర్ వన్ అకేషన్. ప్రతిసారి అట్లాగే జరుగుతుంది, నాకు అర్థమైంది. సో కళ్ళు మూసుకుని నవ్వు మూసుకుని ఫాలో అయిపోవడం చాలా నేర్చుకోవాలి యాక్చువల్గా సార్ నుంచి కూడా. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అఫ్ కోర్స్ ఐ థ్యాంక్ మై వైఫ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ ద వే. ఆవిడ మూలాన్ని మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి ముందు ఆవిడకే థ్యాంక్స్ చెప్పండి. బలవంతంగా ఇక్కడికి జ్వరం వస్తే కొడుతున్నాం లేదు అని పంపించేస్తారండి. అందుకే అయిపోయాను, సెలెక్ట్ అయిపోయాను. ఎస్, వచ్చే ముందు లవీనా మాట్లాడుతున్నారు నా గురించి. నువ్వు వస్తున్నావు తెలిసి మైకా చెప్పి బయటకు వెళ్ళాను, నేను రిసీవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ లవీనా. యాక్చువల్గా ఇలా సంతోషంగా గడపడం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు కూడా వచ్చినప్పుడు అందరికీ థ్యాంక్స్. రేపు సెలవు, ఎల్లుండి సెలవు. ఎల్లుండి సెలవు ఇచ్చేయమని సార్ నాకు ముందే చెప్పారు. నేను అన్నాను, సార్ చూద్దాం సార్, ఒకసారి ఆలోచిద్దాం సార్ అంటే ముందే చెప్పారు ఆయన. వద్దు, అదేదో రిలీజియస్ ఫెస్టివల్ ఏదో అంటున్నారు, తెలుసుకోవద్దేమో, ఇచ్చేయండి అన్నారు. సార్ చూద్దాం, డిక్లేర్ చేయట్లా. అల్లా అక్బర్ ఏది బిర్యానీ తినాలి, మరి బిర్యానీ తినాలి. మీరు రెడీయా? ఓకే, పాడతాను నేను. అదే అదేదో ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏం కాదు అన్నా నేనే. సార్ అన్నారు వదిలేని ఇచ్చేయండి, తెలుసుకోవద్దేమో అన్నారు. మొన్న 3 days బ్యాక్. ఈ రోజు వరకు ఆయన అంటున్నారు ఇచ్చేయండి, ఎందుకు వచ్చింది అని. నేను వదిలే, చాలా హాలిడేస్ పోయాయి కదా అంటే. ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ ఆయన దగ్గరికి చేద్దామా, తీసుకోవద్దేమో. నేను అదే చెప్తున్నాను, 3 రోజుల నుంచి మీకు అర్థం కాదా ఇచ్చేయండి ఎందుకు వచ్చింది. సో అలా అయిందనమాట. చాలా మంది టీచర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాసుదేవో విరక్షతు. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. మంగళం పద్దివాసాయ మంగళం సత్యసాయినే. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో